మూడవ పాఠము దేవుని జ్ఞానము, ఇహలోక జ్ఞానము. కొలస్సీ 1 1-8 వచనాలు. శుభవచనము మరియు పరిచయము. కొలస్సీలోని సంఘము రెండు ప్రధాన విషయములను ఎరిగియుండవలన ఉద్దేశముతో పౌలు రాసియున్నాడు. ఈ రెండు సత్యములను ఇంతకు మునిపే కొరింథీ సంఘమునకు తెలియజేసియున్నాడు. దేవుని జ్ఞానాసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన యను వెర్రితనమును చేతను నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వకము సంకల్పమాయెను. 1 కొరింథీ 1:21. బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిమి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. 1 కొరింథీ పత్రిక 2:4-5 వచనములు. ఏ మనుషుడను లోకజ్ఞానములతో దేవుని గ్రహించలేడనేది కొలస్సీ సంఘము గ్రహించవలనని పౌలు కోరియున్నాడు. కొలస్సీ సంఘములో జరుగుచున్న దానికి ఈ సత్యము సరైన రీతిగా సంబంధించినదిగా నున్నది. పౌలు క్రైస్తవులతో మెత్తని మాటలతోనూ మానవ జ్ఞానముతోనూ మాటలాడు పొలన మార్చటానికి ప్రయత్నించి గోరినవాడు కాడు. పరిశుద్ధాత్మడే వారి పాపముల విషయములై ఒప్పదలిచినిచ్చుట వలన ప్రభు యొద్దకు నడిపింపబడవలని కోరియున్నాడు. వర్తమానికుడు మరియు అతని వర్తమానము. పరిశుద్ధుడైన పౌలు ఈ పత్రికను ప్రారంభించుచు దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు అపోస్తలుడైన పౌలునని తెలియజేయుచున్నాడు. ఈ రీతిగా చెప్పుట వలన తన అపోస్తలత్వమునకు అనుకూలముగా వాదించుటకొనుటకు కాదు, తను రాసిన గలతీ పత్రికలో తన అపోస్తలత్వమును గూర్చి అనుకూలముగా మాట్లాడినట్టు ఈ పత్రికలో మాట్లాడుటకు ఇష్టపడలేదు. కొలస్సీ సంఘం ఎదుట తన అపోస్తలత్వము తెలుసుకొనుటకు మాట్లాడవలస అవసరం లేదు. ఎందుకనైనా వారు పౌలు అపోస్తలత్వమును అవమానించలేదు. చాలా సంవత్సరాల క్రితమే ఆయన అపోస్తలత్వమును ఎఫెసీ నగరములో రుజువు కాబడను. విశేషమైన రీతిగా ఆయన అపోస్తలత్వమును గూర్చిన గుర్తులు రుజువు చేయబడను. దానివలన ఆసియాలోనున్న వారందరూ దేవుని సువార్తను వినిరి. పౌలు కొలస్సీలోని సహోదరులందరికీ నిర్ధారించి తెలియజేసినదేమనగా ఆయన వర్తమానమును తత్వజ్ఞానము చేత కూడినంత మృదువైనది కాదు. ఈ వర్తమానము వేరొకరిచే రహస్యముగా వివరించబడినది కాదు. పౌలు తెలియజేయగోరిన ఈ వర్తమానమే పరిశుద్ధాత్మన శక్తితో కూడిన ప్రేరణ. ఇదివరకే వారు వినియున్నారు. అతని వర్తమానము మనుషుని నుండి కలిగినది కాదు, అయితే దేవుని యొక్క వాక్యము. ఎపఫ్రా వలన కొలస్సీ సంఘములోని సమస్యను పౌలు తెలుసుకునియున్నాడు. సత్యమునకు అసత్యమునకు మధ్య తలెత్తిన భిన్న విషయములను గూర్చిన సిద్ధాంతములను పౌలు ఈ పత్రికలో ఉటకించుచున్నాడు. ఇక్కడ 2 వర్తమానికులు కూడా ఉన్నారు. ఒకరు దేవుని చేత పంపబడిన వర్తమానకుడు, రెండో వర్తమానకుడు మానవ జ్ఞానము మరియు ఉద్దేశముల నుండి కలిగిన వర్తమానమును తెలియజేయువాడు. పౌలు దేవుని చేత పంపబడిన వర్తమానకుడు. అపోస్తలుడు అనే పదమునకు దేవుని చేత పంపబడినవాడు వర్తమానికుడు అని అర్థము. పరిశుద్ధాత్మ మూలమైన వర్తమానమును పౌలు దేవుని యొద్ద నుండి పొందియున్నాడు. దేవుని వర్తమానమన్నది నిర్లక్ష్యము చేయతగినది కాదు. దేవుని నమ్మకమైన వర్తమానికుడు. దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు అపోస్తలుడైన పౌలు దేవుని ప్రతినిధి. కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్పబడిన అంశములను గూర్చిన సిద్ధాంతములు అధికారపూర్వకమైనవి. అపోస్తలుడుగా పౌలు చెప్పినది ఏదైనను ప్రేరేపించబడిన దేవుని ఆజ్ఞగానే చెప్పబడి ఉన్నది. కానిచో వేరే రీతిగా మాట్లాడియుండను. కొరింథీ సంఘముతో ఈ క్రింది రీతిగా చెప్పబడి ఉన్నాడు: ఎవడైనను
తాను ప్రవక్తయేనని ఆత్మ సంబంధించిన ఎడల తలంచుకుని ఎడల నేను మీకు రాయుచున్నాను. ప్రభు యొక్క ఆజ్ఞలను అతడు దృఢముగా తెలుసుకొనవలను. ఎవడైనను తెలివైన వాడైతే తెలియని వానిగానే ఉండనిమ్ము. 1 కొరింథీ 14:37-38. పౌలు రాసిన క్రొత్త నిబంధన పత్రికలు క్రైస్తవ జీవితమును ప్రభావితము చేయనేరవని ఎవరైనాను తృణీకరించినచో అట్టివారు ఆత్మీయ విషయమును గూర్చిన సరైన అవగాహన కలిగిన వారు కారు. పౌలు తనకు తానుగా అపోస్తలునిగాను చెప్పుకొనగలడు. పౌలు తనకు తానే అపోస్తలుడిగా ఎంచుకొనునా? పౌలు తన్ను తను అపోస్తలునిగా స్థాపించుకున్నవాడు కాదు. అయితే దేవుని చిత్తము వలన అపోస్తలునిగా నిర్ణయించబడినవాడు. తల్లి గర్భములో నున్నప్పుడే పౌలు అపోస్తలునిగా చెప్పబడను. లూకా మరియు పౌలు ఈ విషయమునందు వారి రచనలలో పొందుపరుచున్నారు. దమస్కు మార్గములో క్రీస్తు దర్శనమును పొందిన తదుపరి దమస్కులో ఉండవలసి వచ్చెను. అతడు చూపు కోల్పోయినవాడై దేవుని యొద్ద నుండి తదుపరి అనుసరించవలసి విషయములను గూర్చిన సూచనలకు కనిపెట్టుచుండెను. దేవుడు అననీయకు దర్శనమందు సౌలు యొద్దకు వెళ్ళమనియు తన అస్తములను పౌలు తలపై నుంచుట వలన దృష్టి కలిగినని తెలియజేశాడు. అననీయ పౌలు స్థితిని గూర్చి ఎరిగినవాడు గనుక భయపడెను. దేవుడు అననీయకిచ్చిన భరోసాను గూర్చిన మాటలను లూకా రాసియున్నాడు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపాలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పును. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15-16 వచనములు. పౌలు గలతీలకు రాసిన పత్రికలో ఈ క్రింది రీతిగా చెప్పును: సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపలేదు, గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలన అది నాకు లభించినది. గలతీ 1వ అధ్యాయం 11-12 వచనాలు. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరచను అనుగ్రహింపినప్పుడు మనుషుని మాత్రములతో కాదు సంతరింపలేదు. గలతీ 1వ అధ్యాయం 15-16 వచనాలు. దేవుని చిత్తమును బట్టి పౌలు అపోస్తలుడై ఉన్నాడు. అన్యులైన వారికి సువార్త ప్రకటించుటకుగాను అతడు జన్మించక మునిపే ఏర్పరచబడినవాడాయను. దమస్కులో 3 దినములు ఉపవాస ప్రార్థనలు తదుపరి పౌలు అపోస్తలత్వమును పొందియున్నాడు. కొలసీ సంఘమునకు పత్రిక రాయబడెను. పౌలు పత్రిక రాయిచు కొలసీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు రాయనిదని చెప్పుచున్నాడు. సంఘం యొక్క గొప్ప వివరణ పరిశుద్ధులను విశ్వాసులైన సహోదరులు అనున్నదయే. కొన్ని ఇతర బైబిల్ తర్జుమాలలో భక్తిగల అను పదమును పరిశుద్ధులు అని చెప్పబడి ఉన్నది. పరిశుద్ధుడనగా ఎవరు? అతడు మంచి లేక క్రైస్తవుడా, మృతుడైన క్రైస్తవుడా అని అనేకులైన క్రైస్తవుల కంటే అతడు మెరుగైన క్రైస్తవుడా? పరిశుద్ధుడనే పదము గూర్చి అసాధారణమైన క్రైస్తవ జీవితము మామూలు క్రైస్తవుని కంటే విశేషమైన జీవితమును జీవించిన వారు అనేకులు తలంతురు. వారు దైవాంశములు కనుక పరిశుద్ధులుగా పిలువబడిన వారనియు, అంతేగాక వారు మత సంబంధమైన గురువులనియు చెప్పుకుందురు. పరిశుద్ధుడు అను పదమునకు అది సరైన భావము కాదు. భక్తిగల అను పదమునకు గ్రీకులో క్రొత్త నిబంధనల మూల భాషలో హెగుయోష్ అని చెప్పబడును. భక్తిగలవాడు అనగా పరిశుద్ధపరచబడినవాడు లేదా ఒక ప్రత్యేకమైన పని కొరకు నిర్ణయించబడినవాడు. భక్తిగలవాడు అనే పదమునకు 2 వివరణలు ఉన్నవి. మొదటి పాపము నుండి ప్రత్యేకించబరచబడినవాడు, రెండవది పరిశుద్ధీకరించబడిన వ్యక్తి, సేవా విషయమైన పని కొరకు ప్రతిష్ఠించబడినవాడు. పాపము నుండి వ్యక్తి వేరు చేయబడినంత మాత్రాన చాలదు, అయితే దేవుడు కొరకై ప్రత్యేకించబడినవాడై ఉండవలను. హెగోయస్
ఆర్ హోలీ. క్రైస్తవుడు దేవుని సేవించుటకై ప్రతిష్ఠించబడినవాడు కానిచో పాపము నుండి వేరు చేయబడినవాడు అనే పదమునకు అర్థముండదు. క్రైస్తవ జీవిత విధానమునకు దుర్మార్గపు జీవితము విధానమునకు గల వ్యత్యాసమును గూర్చి 1 కొరింథీ 6:9-11 వివరించాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానారని మీకు తెలియదా? మోసపోకడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగతనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానారని మీలో కొందరు అట్టివారు యుంటిరు గాని ప్రభువు యేసు రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారు యుంటిరు గాని ప్రభుని యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరునూ కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. 1 కొరింథీ పత్రిక 6:9-11. పరిశుద్ధీకరించబడుట అని దానికి గ్రీకులో హెజియోజో అని చెప్పబడును. దానిని క్లుప్తముగా చెప్పుటలో కొన్నిసార్లు పరిశుద్ధుడు అని చెప్పబడును. పరిశుద్ధుడు అనగా ప్రత్యేకింపబడినవాడు. పై చెప్పిన వాక్యములను బాప్తిసము ద్వారా పరిశుద్ధీకరించబడుటయు మరియు నీతిమంతులుగా తీర్చబడును అను భావముతో పౌలు జతచేసి ఉన్నాడు. ప్రభువని యేసుక్రీస్తు నామమునకు మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. విశ్వాస సంబంధమైన బాప్తిసము పాపము నుండి శుద్ధి చేసి నీతిమంతునికి ఒక మనుషుని తీర్చినట్లే ఆ వ్యక్తిని దేవుని సేవించుటకు ప్రత్యేకించెను. క్రైస్తవుడు ప్రత్యేకించబడిననగా అతడు దేవునికి చెందినవాడు. దీని భావమేమనగా అతని జీవితపు అన్ని రంగములలో దేవుని చిత్తముతో నింపబడి వాడేయుండట అగత్యము. క్రైస్తవులు దేవునికి చెందినవారు. వారు పరిశుద్ధులను నమ్మకస్తులనై ఉండవలసి ఉన్నారు. దేవునికి చెందినవారైనందున తమ మార్గములన్నిట్లో విశేషమైన మార్పు చోటు చేసుకోవలసి ఉన్నది. పౌలు చెప్పినట్లు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమున్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచడి. 1 కొరింథీ పత్రిక 6:19-20. క్రైస్తవులందరూ పరిశుద్ధులే. వారు దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ఉద్దేశము కొరకు ప్రత్యేకించబడినవారుగా నున్నారు. క్రైస్తవుడగుట వలన సంపూర్ణ సిద్ధి పొందుట మాత్రమే గాక క్రైస్తవుడు పాపము నుండి మరియు లోకము నుండి ప్రత్యేకించబడినది. నమ్మకస్తులుగా జీవించుటకు గ్రీకులో దీనిని ఫిస్టోస్గా చెప్పను. దాని భావము నమ్మదగినవాడు, నమ్మకత్వం కలిగిన వ్యక్తి అనగా విశ్వాసపాత్రుడు అనబడను. భార్యాభర్తలు అయినవారు నమ్మకస్తులైనచో అట్టివారిని విశ్వాసపాత్రులుగా చెప్పవచ్చును. ఒక సైనికుడు తన కుటుంబమును విడిచి కొన్ని మాసములు దూరముగా నుండవలసినప్పుడు తన భార్య నమ్మదగినదిగా కాదని తలంపు కలిగియున్నప్పుడు అతడు ఆతృతను బాధను ఊహించుకొనవచ్చు. అదొక బాధాకరమైన సందర్భము. అదే నియమములో క్రైస్తుడు నమ్మకమైనవాడు కానిచో క్రీస్తు సహా హృదయ విదారకమైన బాధనే అనుభవించెను. నమ్మకము నుండుటకు పరిపూర్ణ స్థితి పొందుటకును వ్యత్యాసమున్నది. ఒక నమ్మకమైన విద్యార్థి అన్ని తరగతులకు హాజరగును. అతడు ఎందుకు తరగతి గదిలో హాజరైనాడు అన్నది అతడు ఎరిగియున్నాడు. తరగతి గదిలో నుండగా నేర్చుకునవచ్చును అన్న విషయమై అంకితభావం కలిగియున్నాడు. ఒక నమ్మకమైన విద్యార్థి చేయగలిగిన దానిలో 100% లేక 90%, కొన్నిసార్లు దానికి బదులుగా 60% తన పరీక్షలో మార్కులు సంపాదించగలిగియుండెను. 60% మార్కులు పొందిన విద్యార్థికి 90% మార్కులు పొందినటువంటి విద్యార్థి మంచివాడు కాదని అనిపించును. కానీ అతడి విశేషమైనదిగా చేయగలిగినవాడుగా ఉన్నప్పుడు నమ్మకస్తుడిగా ఎంచబడను. నమ్మకస్తుడిగా ఉండుటకును సంపూర్ణంగా ఉండుటకును రెండిటికీ వ్యత్యాసం విశేషమైనదిగా ఉన్నది.
క్రైస్తవులమని పిలువబడు వారిలో అనేకులలో ఇదే సమస్య ముడిపడి ఉన్నది. వారు సంపూర్ణతను నమ్మకత్వమును పోల్చుదురు. వారిని బట్టి ఎవరో ఒకరు సంపూర్ణ కాని పక్షమున అతడు నమ్మదగినవాడు కాదని చెప్పుదురు. కొందరు క్రైస్తవులైతే చివరకు తమ వ్యక్తిగత జీవితమును గూర్చియు అదే తాత్పర్యము కలిగి ఉందరు. నేను రక్షించబడితునో లేదో నాకు తెలియదని ఎవరైనాను చెప్పుటోన నీవు ఎప్పుడైనా వినియున్నావా? ఎందుకలా ఉంటువని నీవు అడిగినచో వారి జవాబు, నేను అంతటనా మంచి వ్యక్తిని కాను, నేనంత సంపూర్ణ స్థితి పొందియుండలేదు అందును. ఈ విధమైన భావన ఆ వ్యక్తి నిరుత్సాహం చెందుటకు నడిపించుట వలన తనకు తానే నిరీక్షణ కోల్పోవును. తను హీనుడునని తగినంత స్థితి లేదని కృంగిపోవుదురు. ఒనేసిము తన యజమాని ఇంట నుండి పారిపోవుటకు ఇదే విధమైన సమస్య కావచ్చును. నూతనముగా క్రీస్తు అంగీకరించిన స్థితిలో వారికి కలిగియున్న జ్ఞానము మరియు గ్రహింపును బట్టి కొలసీ సంఘములో సహోదరులు అదే నియమములో దేవుని కొరకు జీవించువారయ్యున్నారు. మత్తయి సువార్త 20:14-29 చెప్పబడిన తలాంతులు గల ఇద్దరు వ్యక్తుల వలె వీరునూ సంపూర్ణులు కారు. అయితే వారు తాము కలిగియున్న దాని విషయంలో నమ్మకస్తులుగా ఉన్నారు. అక్కడున్న సమస్యలను బట్టి పౌలు వారిని శిక్షించవలసియుండెను. అయినప్పటికీ వారు నమ్మకస్తులుగా చెప్పబడరి. కొలసీ సంఘములో ఉన్న క్రైస్తవులను క్రీస్తునందు సహోదరులని పౌలు సంబోధించుచున్నాడు. అతడు ఉపయోగించిన పదము క్రీస్తులో అనే పదము పౌలు రచించిన క్రొత్త నిబంధన పత్రికలలో 84 సార్లు రాయబడును. ఇక్కడ గ్రీకు పదము కొయోన్ అనే భావముతో వ్యాకరణముతో కూడిన నిర్మాణమున్నది. నిర్ణయ కేంద్రములో తిరుగులాడు గోళము. ఈ క్రైస్తవులను గూర్చిన వివరణ యేసుక్రీస్తు యొక్క వాతావరణములో జీవించువారు. ఈ విధమైన వాతావరణములో మాత్రమే ఒక క్రైస్తవ విశ్వాసి జీవించవలసియుండెను. అతని దగ్గర ఉన్న పాత్రలో నీటి నుండి ఒక బంగారు చేపను వెలుపలికి తీసినచో అతడు మృతుడగును. క్రీస్తులోనున్న అనుభవ వాతావరణములో ఒక క్రైస్తవుడు జీవించవలసి ఉన్నాడు. ఆయనలో మనము జీవించుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అపోస్తుల కార్యములు 17:28. క్రీస్తులో మనము సమాన స్థానము కలిగియున్నాము. పౌలు గలతీయులకు రాసినట్టు యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులయ్యున్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొనియున్నారు. గలతీ 3:26-27. అనగా క్రైస్తవుడు ఏమి చేసియున్నది అని క్రైస్తవులకు క్రీస్తు ఏమి చేసియున్నాడో ప్రాధాన్యత వహించుచున్నది. క్రీస్తులో క్రైస్తవుడు ఎట్లా నిలవగలడో, నీతిమంతునిగా తీర్చబడగలడో మరియు శుద్ధీకరించబడగలకు ఉన్నది, లెక్కించబడి ఉన్నది. అనగా భక్తిగలవాడు మరియు నమ్మదగినవాడు అతనికి ఇవ్వబడిన స్థానమనై ఉన్నది. పౌలు ప్రతి పత్రికను దేవుని కృపయను పదముతో ముగించుట చూడగలము. కొలస్సీ మరియు ఫిలోమోను పత్రికల కొలస్సీ 1:2, 4:18 మరియు ఫిలోమోను 3:25 ఎఫెసీయులకు ఈ రీతిగా చెప్పియున్నాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఎఫెసీ 2:8-9 కొలస్సీ 1:2 మన తండ్రైన దేవుని నుండియు కృపయు సమాధానం మీకు కలుగునుగాక. సమాధానం అను పదము బైబిల్లో దేవునితో మంచి సంబంధమును గురించి తెలియజేయున్నది. ఆ సంబంధమే క్రైస్తవ నిరీక్షణ తెలియజేయుచున్నది. అట్టి అభయము అనగా నమ్మకము చెప్పునిది సత్యమని ఎరిగియుండుట లోకములో గొప్ప సమాధానమునకు ఆధారమయ్యున్నది. క్రొత్త నిబంధనలు ఈ విధమైన అభయమును గూర్చి అనేక లేఖనములు తెలియజేయుచున్నవి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండును. ఇప్పుడైతే అంతటను అందరను మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అపోస్తుల కార్యములు 17:31.
మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్నానముతో చేసిన శరీరం గలవారమునయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. హెబ్రీ 10:22. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీకు వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రుడి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతులు తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. 2 తిమోతి 3:14. దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచి మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. 1 యోహాను 5:13. పౌలు, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నారు. వారి ప్రేమయందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. కొలస్సీ 2:2. ఆ విధమైన భరోసయే యేసును జయశీలునిగా రూపించెను. అట్టి అభయ గొప్ప సమాధానమే స్థాపించెను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీ మధ్యను అనుగ్రహించటం లేదు. మీ హృదయములను కలవబడనీయుకుడి, వెరవనీయుకుడి. యోహాను సువార్త 14:27. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించియున్నాను. యోహాను సువార్త 16:33. ఈ విధమైన సమాధానం గూర్చియే పౌలు ఫిలిప్పీ 4:7లో చెప్పియున్నాడు. దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. సమాధానం అనేది అన్ని కోణములను ప్రభావితం చేయును. బైబిల్ కోణములో క్రైస్తవుడు లోకమును చూడగలిగినచో క్రీస్తు మనసుతోనే చూచుడివాడుగా యుండెను. క్రీస్తు విషయములను చూచినట్లే క్రైస్తవుడు సహా చూచుటియున్నది, ప్రాధాన్యత వహించుచున్నది. స్తుతి మరియు అంకితమగుట. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువుగా యేసుక్రీస్తు యొక్క తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకమును ఫలించెను, వ్యాపించినట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యమును గ్రహించినట్టుగా నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. కొలస్సీ 1:3-6. కొలస్సీలు 2 విధములుగా అంకితమగుటకు గూర్చి పౌలు ఈ రీతిగా చెప్పియున్నాడు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందున్న మీకు కలిగిన విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీదున్న మీకు ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువుగా యేసుక్రీస్తు యొక్క తండ్రైన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. కొలస్సీ 1:4-5. విశ్వాస సంబంధమగువారు అంకితమగుట. క్రీస్తునందలి మీ విశ్వాసమును గూర్చి మేము వినున్నప్పుడు కేవలము కొలస్సీలు క్రీస్తు ఉనికిని మాత్రమే అంగీకరించిన వారుగా ఉన్నారన్నది పౌలుగారి ఉద్దేశం కాదు. అనేకులు క్రీస్తు ఉనికిని అంగీకరించేవారుగా యుండి నమ్ముచున్నామని చెప్పెదురు, కాని ఆయన విశ్వసించి వారి రక్షణ విషయమైన ఆధారపడువారుగా నుండరు. విశ్వాసమును పదమునకు గ్రీకులో పిస్టస్ అనగా సంపూర్ణ నమ్మకము మరియు విశ్వాసముతో వ్యక్తి మరి యొక్క వ్యక్తికి తానున్న అప్పగించుకొనుట, దానినే నామవాచకములో విశ్వసించుట, నమ్మకముంచుట లేదా అంకితమగుట అని అర్థము. అది క్రియారూపములనైతే విశ్వసించుట, ఆధారపడుట ఏదో యొక్క దానికి అంకితమగుట ఉన్నది, క్రియాపూర్వకముగా రుజువు చేయబడి ఉన్నది.
విశ్వాసము సాధారణముగా అంకితమగుట అనియే చెప్పబడినదిగా నుండెను. పౌలు రోమీయులకు రాస్తూ, నీవు నోటితో ఒప్పుకొని యేసు ప్రభువనియు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపననియు నీవు నమ్మిన యెడల నీవు రక్షింపబడుదువు. రోమ 10:9. క్రైస్తవుడు క్రీస్తును ప్రభువుగాను యజమానుగాను మరియు తన జీవితమును పాలించువాడుగాను అంకితమగును. క్రీస్తు తన విషయమై సంపూర్ణ బాధ్యత వహించునని విశ్వసించుతూ క్రీస్తు తన జీవితములో అన్ని విషయములలో ప్రతిబింబించినట్లుగా ఆధారపడును. అట్టి ఆధారమే వ్యక్తిలో ప్రతిబింబించెను. ఆ రీతిగా క్రీస్తుపై ఆధారపడుట వలన క్రీస్తు తెలియజేయే ప్రతి దానిని చేయుటకు క్రైస్తవుడు అంకితమైన వాడుగా నుండును. ఎప్పుడైతే క్రీస్తుపై ఆధారపడుట ఆగిపోవనో రక్షించుటకైన నుండును. ఇప్పుడైతే క్రీస్తుపై ఆధారపడునో ఆగిపోవనో రక్షించుటకైనను ఆయన సామర్థ్యతను సహా తృణీకరించువానుగా యుండను. ప్రభు ఇట్లు చెప్పును, నేను చెప్పి మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అన్నను పిలుచుటి ఎందుకు? లూకా 6:46లో యేసును ప్రభువా అని పిలుచువాడయ్యుండి ఆయనకు లోబడినవాడుగా మానసిక రుగ్మతను కలిగి ఉండువాడుగా కొలసీలు రాసిన విశ్వాసపత్రికలో అంకితమగుట విధేయత చూపుచున్నది. ఆయన్ను ప్రేమించుటకు వారు అంకితమయ్యరి. కొలసీలోని సహోదరులు పరిశుద్ధులందరూ ఎడల ప్రేమను చూపుటకై అంకితమైన వారుగా ఉన్నారు. విశ్వాస నియమమును తృణీకరించుట ద్వారా కొందరు క్రీస్తు ఆజ్ఞలను అనుసరించిన వారినిగా నుందురు. వారైతే వారి శ్వాసను పీల్చినంతలోనే ప్రభువును ప్రేమించుచున్నారు అని చెప్పుదురు. అంతలోనే క్రీస్తు సంఘమును విమర్శించువారుగా నుందురు. ఇది అసాధ్యము. సంఘము క్రీస్తు శరీరము, ఆయన శరీరమునకు శిరస్సయ్యున్నాడు. ఎఫెసీ పత్రిక 1:22-23 సహోదరులు మరియు సంఘము ఒకటై ఉన్నారు. దేవుని పిల్లలైన వారు ఒకరు ప్రేమ చూపుట ద్వారా ఆయన పట్ల ప్రేమను రుజువు చేయుదురు. 1 యోహాను పత్రిక 3:10-15 కొలసీలో ఉన్న సంఘము రెండింతలుగా అంకితమైన వారు, అనగా విశ్వాసమందును మరియు పరిశుద్ధులందరి ఎడల ప్రేమను చూపుట యందును అంకితమయ్యిరి. పౌలు కొలసీ సంఘమును విమర్శించుటకు గాను పత్రిక రాసి ఉండలేదు. ఎందుకనగా ఆయన వారిని ప్రేమించుచున్నాడు. సంఘములో కొన్ని సమస్యలున్నను క్రీస్తునందు వారు సహోదరులై ఉన్నారు. వారిలో మంచివారు కూడా ఉన్నారు. ప్రేమ నియమములో మంచి చెడ్డలను అనుసరించి పౌలును వారి నిర్మాణం బట్టి చెరగొని ఉన్నాడు. పౌలు వారి విషయమై వినిన దానిని బట్టి మంచి విషయములతోనే వారిని కట్టదలిచియున్నాడు గాని వారి తప్పిదములను ఎత్తుచూపి గాయపరచుటకు పూనుకొనలేదు. అందుకే రాయుటకు ప్రారంభించుటతోనే దాని విషయమై ఆలోచించియున్నాడు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించవలన గదా. రోమ 12:21 వారు ప్రకటించబడిన రక్షణ సువార్త మూలముగా విశ్వాసము మరియు ప్రేమలను కొలసీ సంఘమునకు కలిగియుండను. వారి విశ్వాసము మరియు ప్రేమ పరలోకములోనే వారికి భద్రపరిచి స్వాస్యమును గూర్చిన నిరీక్షణ కలిగుండెను. ఆ నిరీక్షణ వారికి విశ్వాసము మరియు ప్రేమ చూపు శక్తిని చెను. క్రీస్తు పరిశుద్ధుడైనందు ప్రకారము వారునూ పరిశుద్ధులై ఉండుట వలన ఒక దినమున క్రీస్తును పోలియుందురు. 1 యోహాను 3:1-3 సువార్త ప్రభావము. విశ్వాసం మూలముగా కృప మరియు రక్షణ కలుగును. ఇది సువార్త ప్రకటన వలన జరుగును. ఈ సత్యమును చెప్పుట ద్వారా పౌలు కొలసీ సంఘమును ప్రోత్సహించియున్నాడు. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యము గ్రహించి నాట నుండి మీలో సైతము ఫలించు చేయుచు వ్యాప్తి చేయుచున్నది. కొలసీ 1:6 ఈ కృపా సువార్త యొక్క సంపూర్ణతను గూర్చి వారు గ్రహించుటయే గాక అంగీకరించిన వారుగా ఉన్నారు. ఎపఫ్రా ద్వారా వినిన ఈ సువార్త వారు సత్యమును గూర్చి సంపూర్ణంగా నిర్ధారణ పొందినవారైరి. సువార్త నిశ్చయతను గూర్చిన వర్తమానము. యోహాను తన పత్రికను ముగించుచు, దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచు మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయుచున్నానని 2 యోహాను 5:13
తెలుసుకొనుట అను పదమునకు గ్రీకునకు ఒయిడా అని అర్థము. ఇది జ్ఞాస్కో అనే పదమునకు బదులుగా చెప్పబడినది. జ్ఞాస్కో అనగా నేర్చుకొనుట, ఇంకను కొనసాగుచున్నది. ఒయిడా అన దానిలోనున్న రుజువులనియు ఏమాత్రమును అనుమానించతగినవి కావు. అది ముగింపును తెలియజేయును. క్రైస్తవుడు క్రీస్తు సత్యమునై ఉన్నాడని అనుమానము ఆస్కారము లేని రీతిగా తెలుసుకొనియున్నాడు. ఆయన వాగ్దానములనియు రుజువగును. తన పిల్లలైన వారందరికీ పేరు పేరున రక్షణ నిశ్చయిత కలిగజేసి ఉన్నాడు. రక్షణను గూర్చి నిశ్చయిత సువార్త యొక్క ప్రభావమై ఉన్నది. లోకమంతటికి ఈ వర్తమానమును చెందియున్నారు. సువార్తను విశ్వసించుట ద్వారా లోకములో జనులందరినీ రక్షణ గూర్చిన సంపూర్ణ నిశ్చిత కలిగించుటకు ఉద్దేశించబడి ఉన్నది. కొలసీ సంఘములోని సహోదరులను గూర్చి పౌలు సహదాసుడను విశ్వాసపాత్రుడైన ఎపఫ్రా వలన వినియున్నారు. వారు సువార్తను విని అందు ఎదుగుచు ఫలభరితమయ్యున్నారు. దేవుని సంపూర్ణ కృప మరియు సంపూర్ణ రక్షణను గూర్చి అబద్ధ బాధకులు వారిలో ప్రవేశించకముందే వారు ఎరిగియున్నారు. ప్రత్యేక జ్ఞానవంతులైన ఉపదేశకులు వారికి అవసరం లేనే లేదు. దేవుడు తన వార్తను దేవదూతల ద్వారా ఇచ్చుటకు నిశ్చయించక ఆయన వాక్యమును ఉపదేశించు మనుషులను ద్వారానే ఇవ్వగోరును. వారు ఎట్లు విశ్వసింపడానికి ఎట్లు ప్రార్థన చెయ్యదురు? విననవాణిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండానే వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడ్ల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు పాదములెంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. రోమా 10:14-15. కాగా వినుటి వలన విశ్వాసం కలుగును, వినుటి క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. రోమా 10:17. ఎపఫ్రా చెప్పిన వర్తమానమునకు దాని ఫలితానికి అబద్ధ బాధకులకు చెప్పు ఉపదేశమునకు మధ్య స్పష్టమైన భేదము పౌలు చూడగలిగియున్నాడు. ఆ వర్తమానమును బట్టి వారు ఆత్మీయముగా ఎదిగిన దానికి రుజువుకు ఫలభరితమయ్యున్నారు. దేవుని సత్యమంతటిలో వారు ఆయన కృప ఇముడి ఉన్నది. పౌలు ఎఫెసీ సంఘము పెద్దలకు వీడ్కోలు చెప్పుచూ ఇట్లనెను. అపోస్తల కార్యములు 20:32. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకు ప్రయోజకరణమయ్యున్నది. 2 తిమోతి పత్రిక 3:16-17. లోకము మానవ ఆచారములను, మానవ తత్వాన్ని గాని, లోకజ్ఞానాన్ని గాని, లేక సలహాలను గాని దేవునితో సమానావధాన పడుటకు దేవదూతలు సహాయమును కోరటలేదు. కొలసీయులు ఎపఫ్రా ఉపదేశించిన దేవుని వాక్యమును ఆశించుచున్నారు. ఆ వాక్యము ద్వారా దేవుని ప్రేమను పొందియున్నారు. ఆ ప్రేమ అంతరంగములో నివసించు పరిశుద్ధాత్మ వలనే కలుగును. మనలో అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మానవ హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమా 5:5. దేవుని ప్రేమయే మన యందు నివసించు ప్రేమకు రుజువు. ఆ రుజువే క్రైస్తవ రక్షణకు గుర్తు. ఈ సత్యమును అనేక లేఖనములలో పౌలు రుడిపరిచి ఉన్నాడు. మీతో కూడా క్రీస్తునందు నిలిచిండినట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించువాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మన ఆత్మ అను సంచుకరం అనుగ్రహించున్నాడు. 2 కొరింథీ 1:21-22. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు, నా కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడువు. గలతీ 4:6-7. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొని ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎఫెసీ 1:13-14. నీకు కలిగిన దానిని వినియోగించుట. కొలస్సీ
9-14. సమీక్ష. పౌలు తన పత్రికను ప్రారంభించుచు కొలసీ సంఘమునకు ఎలాగున, ఎప్పుడు, ఎక్కడ మరియు ఎవరి ద్వారా సువార్తను విని రక్షణ పొందుతురని జ్ఞాపకము చేయుచున్నాడు. అంతేగాక వారు ఆత్మీయంగా ఎదిగినవారై దేవునితో సహవాసం కలిగినవారై ఉన్నారో తెలియజేయుచున్నాడు. ఎపఫ్రా ద్వారా సువార్తను వినినందున రక్షించబడిన వారై ఫలభరితులయ్యారు. అంతేగాక దేవునిచే అంగీకరించబడినవారు. మీరు ఎవరినై ఉన్నారో గుర్తెరుగుము. పౌలు తానెట్లు కొలసీ సంఘము కొరకు భారముతో ప్రార్థించియున్నో తెలియజేయుచున్నాడు. అంతేగాక క్రీస్తు ఏమయ్యున్నాడో, వారికేమి చేసి ఉన్నాడు అన్నదే వారు ఇదివరకు ప్రత్యక్షతో నొందిన వారినిగాను గుర్తు చేయుచున్నాడు. వారెప్పుడు ఏ రీతిగా సువార్త వినియున్నారో జ్ఞాపకం చేయుట ద్వారా వారి మనసులను విభ్రాంతిపరుచుచున్నాడు. వారు ఇదివరకే వినుట ద్వారా ఎరిగియుండి విధేయులున్నవారు గుర్తించగోరుచున్నాడు. వారు ఆత్మీయ మూలముగా నెరిగినవారై వారెట్లు క్రీస్తులో ఎదిగినవారై ఉన్నారో గుర్తెరుగు కోరుచున్నాడు. అంతేగాక వారింకను పరిపక్వత నొందుట ద్వారా దేవ స్వభావంలో పాలివారు కావాలని కోరుచున్నాడు. పౌలు కొలసీ సంఘము క్రైస్తవ మూలముగాను గుర్తెరుగు కోరుచున్నది. వారు ఆత్మీయ వారసత్వము నెరుగుటలో క్రీస్తులో ఎదగవాలని కోరుచున్నాడు. ఈ గ్రహింపు ద్వారా మరింత పరిపక్వత నొందుట వలన మరెక్కువ ఆత్మీయులై దేవత్వములో పాలివారు కాగలరని ఆశించెను. అంతేగాని మానవ సంబంధమైన నియమములు మరియు నిబంధనలు అనుసరించుట వలన ఎదుగుదల జరగదని హెచ్చరించెను. వారు క్రైస్తవులైనప్పటికీ అబద్ధ బాధకులు ప్రవేశించిన నాటి కాలము గతించినది. వారి రక్షణ విషయమైన భద్రత ఎరిగియుండుట ద్వారా అబద్ధ బాధకులు వ్యర్థ ఉపదేశమును గ్రహించగలవారగుదురు. కొలసీయులు క్రీస్తునందు దేవునితో సమాధానపరచబడివారని ముందు ఉన్నారు. అయితే అబద్ధ బాధకులు ప్రవేశించి వారి మధ్యలో అనుమానాలను రేకెత్తిచున్నారు. కొలసీలు ముందుగానే ఎరిగిన విషయములని వారికి మేల్కొలుపు నిచ్చుటికే పౌలుగారి పత్రిక రాసి ఉన్నాడు. వారి నిర్దేవులుగానే క్రీస్తు యొద్దకు వచ్చియున్నారు. షరతులేవీ లేకుండానే పౌలు వీరిని ప్రేమించియున్నాడు. అప్పటి వరకు రక్షణ గూర్చిన మాత్రమే ఎరిగినవారు కారు. దీనిని ఎరిగియున్నవచ్చో వారు అనుభవంలో ఎరిగియున్న రక్షణ యందు సాగుదురు. ప్రారంభమందు వారు ఏమయ్యున్నారో తెలియజేయుటకు గాను క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులారా అని సంబోధించుచున్నారు. గత కాలంలో ఎపఫ్రా ద్వారా సువార్త విన్నారు. ఆ తర్వాతనే అబద్ధ బాధకులు ప్రవేశించారు. దేవుని కృప వలన కలిగిన ప్రేమను గూర్చి మంచి వార్తను వారు వినియున్నారు. అయితే మానవులు కల్పితాలు, నియమాల వలన మరియు సిద్ధాంతముల ద్వారా సువార్త అభివృద్ధి కాదు. ఈ సత్యమునంతటిని ఎపఫ్రా ద్వారా ముందుగా వినియున్నారు. దేవుడు మారినవాడు, క్రీస్తు సహా మారినవాడు, పరిశుద్ధాత్మ కూడా మారలేదు. అదే నియమములో దేవుని వాక్యం సహా మారదు. ఫిబ్రవరి 13:7-9. నాటి నుండి నేటి వరకును రక్షణార్థమైన సువార్త సహా మారినది కాదు. రక్షణ దైవచిత్తమనుసారమే గాని మానవ ప్రణాళిక కాదు. ఇదంతా దేవుని కృప నుండే కలిగినది, భద్రపరచబడినది. దేవుని కృపయందే కొనసాగుచు సంపూర్ణమగుచున్నది. క్రీస్తుయే యేసని అక్షయ బీజము నుండి కలిగిన వాక్య విత్తనమును కొలసీలులో నాటబడిన దేవుని శక్తి వలన ఆత్మలో వర్ధిల్లుచున్నదే గాని మానవ జ్ఞానం వలన గాని మానవ శక్తి వలన గాని కాదు. అబద్ధ బాధకులను వినుట వలన, మానవ జ్ఞానమునకు తిరుగుట వలన, ప్రారంభంలో సువార్త వలన ప్రారంభించబడిన అభివృద్ధి కొంటబడును. ప్రార్థన వలన కలుగు నిజమైన శక్తి. పౌలు ఈ పత్రికలు కొలసీలకు రాయచు కొన్ని ప్రాముఖ్యమైన పాఠములను తెలుపుచున్నాడు. అతడు కొన్ని స్పష్టమైన కోరికలు దేవునికి విన్నవించును. అందుచేత ఈ సంగతి విననాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారనే ప్రతి సత్కార్యములలో సఫలలగుచు దేవుని విషయమున జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు
ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయనకి మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యముతో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసి తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొనుచున్నాము. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకి విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కొలస్సీ 1:9-14. ప్రార్థనా శక్తిని గుర్తెరుగుము. పౌలు దేవుని ప్రార్థనించినట్లే నింపబడి కొలస్సీలైన సహోదరులు ఆయన చిత్తమును గురించి గ్రహింపుతోనూ ఆత్మీయ జ్ఞానముతోనూ మరియు అవగాహనతోనూ నిండారవాలని కోరియున్నాడు. సత్యములో కొన్ని విషయములను గూర్చి గ్రహింపు కలిగించమని ప్రార్థించలేదు. లేఖనములలో అనేక వాక్యభాగములను కంఠస్థము చేయవలని కోరియుండలేదు. కొందరు బైబిల్నంతటినీ చెప్పగలరు, కానీ దానిలోని భావమును నెరగుకుందురు. దేవుడు చెప్పినది పదే పదే మరికొందరు చెప్పుదురు, గాని ఆయన హృదయము భావము నెరగకుందును. పౌలు ఉద్దేశములో కొలస్సీ సంఘము దేవుడు చెప్పినది తెలుసుకొనుటగా సరిపోవునని గాక దేవుని చిత్తమును గూర్చిన జ్ఞానము నెరిగినవారు కావాలని ప్రార్థించియున్నాడు. ఆయన చిత్తము నెరిగినవారు కావాలను దేవుని చిత్తములోని ఆత్మీయ స్థితిని బట్టి తాము జీవించినట్లు గ్రహింపు కలిగి ఉండవాలని ఆశయించున్నాడు. దేవుని చిత్తము చేయగలిగిన సామర్థ్యత వారుకున్నదని తెలియజెప్పుచున్నాడు. వారు దేవుని మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలము బరచబడాలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతలు చెల్లింపవలనని బతిమాలుకొనుచున్నానని చెప్పియున్నాడు. కొలస్సీలోని సహోదరుల దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారే జీవితములలో దానిని గణపరచవలని పౌలు కోరుచున్నాడు. జ్ఞానమును గూర్చిన ఉనికిని జ్ఞాపకముంచుకొనవలను. పౌలు మీ కొరకు ప్రార్థించుట మేము మానియుండలేదు. అంతేగాక దేవుని చిత్తమును గూర్చిన జ్ఞానముతో మీరును నింపబడి ఆత్మీయ జ్ఞానముతో కూడిన గ్రహింపు కలిగిన వారై ఉండవలనని ప్రార్థించుచున్నాను అని తెలియజెప్పను. పౌలు ప్రార్థించుచునే దానికిని అబద్ధ ప్రవక్తలు చెప్పుచున్న దానికిని మధ్య స్పష్టమైన వ్యతిరేక భావమున్నది. సమస్త ఆత్మీయ జ్ఞానమును మరియు దేవుని గ్రహింపును దేవుని నుండే కలుగును. అబద్ధ బాధకులు వారు దేవుని చేరుటకై మార్గమని ఆయన గూర్చిన గ్రహింపునకు ఆధారమని చెప్పుదురు. వారు ఉపదేశమును బట్టి కొన్ని పవిత్ర దినములు మరియు పండగలు ఆచరించుట వలన జ్ఞానము మరియు వివేకమును సమకూర్చుకొందురని భ్రమపరచుదురు. అంతేగాక సిద్ధాంతములు, ఆజ్ఞలు మరియు నియమములు జ్ఞానమందుట ఆస్కారము కలిగించునని చెప్పుదురు. దేవుని సంతోషపరచుటకైనా కొన్ని క్రియలను నియమబద్ధముగా చేయుట వలన దేవుని ప్రేమ పొందుట వలన అర్హులగుదురని వారిని నమ్ముదురు. క్రైస్తవానికి సమస్తము దేవుని వలన కలుగునని పౌలు చాలా స్పష్టమైన రీతిగా ఉపదేశించున్నాడు. క్రైస్తవుడు లోకము నుండి ఏ విధమైన జ్ఞానమైనను పొందవచ్చునని పౌలు బైబిల్లో ఎప్పుడూ చెప్పియుండలేదు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలను. ఆయన ఎవరినూ గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. యాకోబు రాసిన పత్రిక 1వ వచనము చూడవలెను. దేవుడి జ్ఞానమును మరియు వివేకమును అనుగ్రహించినప్పుడు అది క్రీస్తునందు సంపూర్ణంగాను కొదువులేనిదిగాను ఉండును. క్రైస్తవుడైన వారెవరైనను మానవ సంకల్పితములను ఆచారములను లేదా నియమాలను కోరుకునేవాడు కాదని పౌలు చెప్పుచున్నాడు. స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశక్తి విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరచ నిగ్రహ విషయములోను ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. కొలస్సీ 2:23. మనుషుని సంకల్పిత మత సంబంధమైన జ్ఞానము నిష్ప్రయోజనము. ఏ వ్యక్తి అయినను దీని మూలముగా నీతిమంతుడు కాజాలడు. నిజమైన జ్ఞానము మరియు వివేకము దేవుని నుండి మరియు వాక్యము నుండి కలుగును. ఆ వాక్యము ఆత్మ ప్రేరణ వలన కలిగినది.
అది ఉపదేశమునకు, గద్దించుటకును, నీతియందు శిక్ష చేయుటకును సరిపడినదిగా ఉండును. అందువలన దైవజనుడు మంచి కార్యము చేయుటకు బహు సన్నద్ధుడగును. 2 తిమోతి 3:16-17 క్రీస్తునందున్న ఆయన వాక్యమందున్న దేవుని పరిపూర్ణమైన చిత్తమును గూర్చిన జ్ఞానం ఇముడియున్నది. క్రైస్తవుడైన వాడెవడను యుక్తిగా దేవుని వాక్యమును ఉపయోగించి తన యోగ్యతను నిరూపించకనవలసిన అవసరము లేదు. కొలసీ సంఘము దేవుని చిత్తమును గూర్చిన జ్ఞానముతో నిండారవాలని పౌలు ప్రార్థించుచున్నాడు. అంతేగాక అబద్ధ బాధకుల వలన ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకున్నట్టుకు గాను వారు జ్ఞానమును, గ్రహింపు కలిగిన మనసును కలిగిన వారుగా కావాలని ప్రార్థించెను. యోగ్యమైన జీవితములు జీవించుటకు జ్ఞాపకముంచుకొనవలెను. కొలసేయులు ఎదుగుదలలోను మరియు ఫలభరితమైగా ఉండుటలోను ప్రభువునకు తగినట్టుగా జీవించవలనని కూడా పౌలు ప్రార్థించియున్నాడు. కొలస్సీ 1:10-12 ప్రభువునకు తగినట్టుగా నడవలనని, దీనినే క్రైస్తవ జీవితము నడత అని కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ తరచుగా వివరించుచున్నది. ఈ క్రింద చెప్పబడిన వాక్యములు క్రైస్తవుడు ఎట్లా జీవించవలనో మార్గములు తెలియజేయుచున్నవి. క్రైస్తవుడు నడవలసిన తీరు. 1వ పాయింట్, నూతన జీవం పొందినవారై నడుచుకునవలనని రోమా 6:4. మర్యాదగా నడుచుకొనవలను రోమా 13:13. వెరుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకునవలనని 2 కొరింథీ 5:7. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొనవలను గలతీ 5:25. క్రమముగా నడుచుకొనవలను ఫిలిప్పీ 3:16. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలను కొలసీ 1:10. సాత్వికముతో నడుచుకొనవలను ఎఫెసీ 4:3. అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకొనరాదు ఎఫెసీ 4:17. క్రీస్తుని ప్రేమించిన రీతిగా ప్రేమ కలిగి నడుచుకునుడి ఎఫెసీ 5:2. వెలుగు సంబంధులుగా నడుచుకునుడి ఎఫెసీ 5:8. ఆయన వెలుగులో నున్న ప్రకారము వెలుగులో నడుచుకునుడి మొదటి యోహాను 1:7. వాక్య వెలుగులో క్రైస్తవుడు ప్రభువునకు తగినట్టుగా నడుచుకునవలను. తగిన రీతిగా అను పదము గ్రీకులో ఎక్సెయోస్ అనబడును, అనగా తగినది అని అర్థము. ఇదే పదము ప్రకటన 3:4లో చెప్పబడెను. తమ వస్త్రములను అపవిత్రత పరుచుకొనిన కొందరు సార్దీలోనున్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దీనిని బట్టి దేవుని స్వాస్యము అనుభవించుటకు అర్హులను గూర్చి తెలియజేయుచున్నది. కొలసీలు ప్రభువునకు తగినట్టుగా నడుచుకునవలనని పౌలు ప్రార్థించియుండెను. దీనిని పౌలు 4 అసమాన క్రియలను ఉపయోగించుచు వర్ణించుచున్నాడు. 1. ప్రతి మంచి పనిలో ఫలించవలని ఫలము కలిగియుండుట. 2వది దేవుని జ్ఞానములో ఎదుగుట. 3వది సమస్త బలముతోనూ మహిమకరమైన శక్తితోనూ మీరు బలపరచబడవలనని, దానివలన గొప్ప ఓర్పు మరియు సహించు స్థితిని పొందగలరు. 4. సంతోషముతో ఇచ్చుట వలన దేవుణ్ణి స్తుతించగలరు. ఫలభరితులగు నుండుట అనగా స్థిరమునకు నిరంతరముగా ఫలించు స్థితి కలిగియుండుట. క్రైస్తవ జీవితమునకు ఫలభరితమగుటయున్నది, నిరంతరము కొనసాగవలయున్నది. క్రీస్తు ఫలభరితమగు నుండుట గూర్చి ఇట్లు చెప్పును: నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపున ప్రతి తీగను ఆయన తీసివేసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడును పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచింటే గాని తనంతట తను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచింటే గాని మీరునూ ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేనును ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 1:1-5. పౌలు సహా క్రైస్తవ జీవితంలో ఫలించుటను గూర్చి చెప్పియున్నాడు. ఆత్మఫలముల యొక్క ప్రాముఖ్యతను గూర్చి గలతీ 5:22-23 చెప్పియున్నాడు. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ,
సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము మరియు ఆశా నిగ్రహము. దీనికి విరోధమైన ఆజ్ఞ ఏదియూ లేదు. దేవుని జ్ఞానమందు ఎదుగుట అనుగా నిరంతరము కొనసాగుచు జీవన విధానము, అంతేగాని ఉన్న చోటనే ఆగిపోవనిది కాదు. క్రైస్తవుడు ఎన్నడూ తన సొంత శక్తి లేక సామర్థ్యతపై ఆధారపడడు. దేవుని నుండి పొందుటలో ఆయన వనరులపై ఆధారపడను. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవాలని ఇక్కడ దేవుడు తన పిల్లలకు 3 విభిన్న బలమును అనుగ్రహించెను. అవి ఓర్పు, సహనము మరియు ఆనందము. సహనమను పదము గ్రీకులో మొకత్రోమియా. దాని భావమేమనగా ఇతరుల పట్ల ప్రతీకారము తీర్చుకొనవలనన్న ఆలోచనకు చోటీక, దీర్ఘకాలముగా కలుగు బాధను సహించుట. అట్టి వ్యక్తి ఊరకనే సహనమును కోల్పువాడు కాక ఇతరులతో కలిసి భరించువాడుగా ఎండును. సహనమను పదమునకు గ్రీకులో కుఫోమేనో అనగా ఒక వ్యక్తి జీవితంలో ఎదురాగు సమస్యలు అన్నీయు దేవుని వలననే పరిష్కారమగునని సహనముతో నిబ్బరమైన మనసును సామర్థ్యం కలిగినవాడు. ఓపిక మరియు సహనము అనే పదములు తన వ్యక్తిగత జీవితమును పట్లను మరియు ఇతర సహోదరుల పట్లను కలిగియుండును. ప్రవర్తనా రుజువు ఓర్చుకొనుటి యందును సహనము కలిగియుండుటలో అట్టివాడు నేర్చుకునివాడై ఉన్నాడు. అతడు సహనముతో దేవుని కొరకు కనిపెట్టును. కొన్నిసార్లు ఒక వ్యక్తి భరించలేనంత బరువు మోయవలసి ఉండను. ఆ స్థితిలో ఒక క్రైస్తవుడు మరొకరు సహకరించేవాడై ఉండవలెను. కొన్ని పర్యాయములు బహుభార్యముగా దానిని భరించలేని స్థితిలో ఉన్న సహోదరుని సహకరించు స్వభావమునకు తనకు అనుగ్రహించబడిన అవకాశము. ఆనందమను పదము క్రైస్తవుని యొక్క స్వభావమును వర్ణించుదుగా ఉన్నది. అతడు ప్రకాశమానమును తేజరెల్లు హృదయము కలవాడు. క్రైస్తవుడు స్థిరబుద్ధి కలవాడై ఉండవలనని కానీ నిరుత్సాహ స్వభావం కలిగి ఉండరాదు. జీవితములో మంచి చెడులను వాస్తవిక జీవితములో చూడవలసి ఉన్నది. క్రైస్తవుడు ఎట్లు ప్రార్థించవలను? ఓ ప్రభువా, అన్ని సందర్భములో నన్ను జయశీలనగా చేయుము. ప్రతి వ్యక్తి పట్ల నేను ఓపుగా కలిగియున్నట్లుగా సిద్ధపరచుము. అన్ని సమయములలో అనగా ఏ సందర్భములో నేను కలిగియుండు ఆనందమును ఏ వ్యక్తి అయినను నా నుండి దోచుకున్నట్లు సహాయము చేయము. దేవునికి మరియు సహా విశ్వాసులకు దేవుడు అనుగ్రహించు సామర్థ్యతను బట్టి సేవ చేయుట వలన సంతోషం కలిగినట్లు చేయము. నీకు కలిగిన దాన్ని వినియోగించుము. పౌలు సూచించినట్టే ఆత్మీయ నియమములను నిరంతరముగా తేలిక గ్రహించుట కష్టతరము. కొలసీలకు పౌలు ఉపదేశించిన గోరిన ఆత్మీయ మర్మములతో కూడిన వర్తమానములు ప్రధాన విషయములను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను. ఇక్కడ ఒక విషయం గ్రహించవలసి ఉన్నది. ఏమనగా తాము ఇదివరకే కలిగియున్న దానికి మరి ఇతరేదేదియు చేర్చబడవలనని పౌలు ప్రార్థించలేదు. ఎక్కువైన ప్రేమను గూర్చి గాని అట్టి ప్రేమను అనుకరించి విషయములను గూర్చి గాని పౌలు ప్రార్థించలేదు. క్రైస్తవుడు తాను ఇదివరకు కలిగియున్న ప్రేమను వినియోగించిన ఎడల ఎక్కువైన ప్రేమను గూర్చి ప్రార్థించుట అర్థములేని విషయముగా గ్లాసు నిండుగా పౌలు ఉన్నప్పటికీ మరి ఎక్కువైన పాలు కావాలనని పిల్లలు అడుగుట సరైనదే కదా. నిజమునకు మరి ఎక్కువైన పాలు కావాలనని అటులనే దేవుని ప్రేమ చేత నింపబడిన క్రైస్తవుడు కలిగియున్న ప్రేమను వినియోగించునుచో మరి ఎక్కువైన ప్రేమను గూర్చి ప్రార్థించుట అర్థము లేని విషయము. ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని ద్వారా మన హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించి ఉన్నాడు. రోమ 5:5. ప్రతి క్రైస్తవునిలో పరిశుద్ధాత్ముడు నివసించి ఉన్నాడు. అట్టి పరిశుద్ధాత్మను ద్వారా దేవుడు అనేక కార్యములు చేయుచున్నాడు. ఆయన మనలను ఉద్ధరించుచున్నాడు. మన రక్షణ గూర్చి భరోసా ఇచ్చుచున్నాడు. ఆయనే మన ఆదరణకర్త. ఆయనే ప్రార్థనలు మన విజ్ఞాపనకర్త. పరిశుద్ధాత్ముడే దేవుడే అగేపే ప్రేమ చేత హృదయములను నింపి పొర్లిపారునట్లుగా చేయుచున్నాడు. తాను కలిగియున్న పాలనన్నిటినీ ఒక చిన్నారి తాగగలిగినప్పుడు
మరి ఎక్కువైన పాలు పొందుటకు ఆస్కారం కలిగియుండును. అతని ఎదుగుదలకు పౌలు అవసరమే గనుక పెద్ద గ్లాసులో పాలు ఇవ్వబడును. అటులనే విశ్వాసి ఎదుగుదలకు తనకు అందుబాటులో ఉన్న ప్రేమను వినియోగించవలసి ఉన్నాడు. కనుకనే క్రైస్తవులు దేవుని ప్రేమను సమృద్ధి కలిగియుందరు. మరి ఎక్కువైన ప్రేమను గూర్చిన వారు అడగనంత అవసరము లేదు. వారు కలిగి ఉన్న ప్రేమను వినియోగించుట సాధకము చేయగలిగిన ఎడల వారు ప్రేమ కలిగి ఉన్న ప్రేమ సామర్థ్యత వారి ఎదుగుదలకు ఆస్కారం కలిగించును. ఆ సామర్థ్యతను బట్టి దేవుని ఎదుగుదల మరింత విస్తరించునగును. గనుక ప్రేమించి సామర్థ్యత వలన ఆ ప్రేమ పొంగుపొర్లుచుండను. నీ కృపావరమును వినియోగించము. కొలస్సీ సంఘములోని సహోదరులు క్రీస్తు మూలముగా దొరకు వాటినన్నింటినీ కలిగి ఉన్నారు. అందువలన దేవుని కొరకు శక్తివంతమైన సాధనములుగా రూపించబడుదురు. నీకు కలిగి ఉన్న దానిని వినియోగించుట చేత నియమమును అన్వయించుకొనుట వలన వారు కలిగి ఉన్నారు. నిరంతరము వృద్ధి కలిగించున్నది. అట్లు కానిచో వారు సోమరులై ఎదగవలసినంతగా ఉండలేరు. దీన్ని బట్టి అబద్ధ బాధకులు వారు కలిగి ఉన్న లోటును నింపుటకు తేలిగ్గా ఒప్పించి చేయగలుగుతారు. కొలసీ సంఘమును వారు కలిగి ఉన్న దాని విషయమై మేలుకొలుపుటకు ఈ పత్రికను పౌలు వినియోగించుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని జ్ఞానమును యొక్క సంపూర్ణత నివసించుచున్నది, రుడియగుచున్నది. ఆయనలో వారు ఎదుగుదలకు అవసరమైనదంతయు కలిగి ఉన్నారు. ఎఫెసీ సంఘములో సహోదరుల కొరకును ఈ విధమైన ప్రార్థన చేసి ఉన్నాడు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుటనే నిన్ను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందును పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంత గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తిగలవారు కావాలని నేను ప్రార్థించుచున్నాను. ఎఫెసీ 3:14-19. దేవుని సంపూర్ణ చేత నింపబడిన వారెవరగా జ్ఞానముతో కూడిన గ్రహింపు మరియు దేవుని గూర్చిన అవగాహన కలిగి ఉన్నారు. దేవుని జ్ఞానం కలిగి ఉన్నారు అనగా జీవితము గూర్చి సరైన అవగాహన కలిగిన వారుగా నున్నారు. అదే క్రైస్తవుని నడతయ్యి ఉన్నది. క్రైస్తవుడు అనగా సర్వసమృద్ధిని కలిగి ఉన్నవాడు కాడు, కానీ జీవితం ఏమై ఉన్నదో గ్రహింప కలవాడై సరైన మార్గములు నడుచుండువాడు. లోక జ్ఞానమును అటులనే లోక సంబంధమైన వస్తువులను కలిగియుండుట వలన అది లాభదాయకమే కాక నష్టతరమగును యుండును. అందుకే యేసు చెప్పును, ఒకడు సర్వలోకము సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుని ఎడల ఏమి ప్రయోజనము? తన ప్రాణం ప్రతిగా అతడు ఏమివ్వగలడు? మత్తయి సువార్త 16:26. ప్రతి విషయములో దేవుని సంతోషపరచుట. కొలసీ సంఘమును గూర్చి పౌలు ప్రార్థన ఏమనగా వారు దేవునికి తగినట్టుగా జీవించను, ప్రతి విషయములో దేవుని సంతోషపరచువారై ఉండవలను. కొలసీ 1:10. క్రైస్తవునిగా జీవితంలో దేవుని ఉద్దేశం స్పష్టమై ఉన్నది. క్రీస్తు జీవించిన జీవితమును లోకములో కొనసాగించవలసిన వాడుగా నున్నాడు. దేవుని కుమారత్వము నుండి వృద్ధి చెందుటలో క్రీస్తే ఒక వ్యక్తికి అవసరమైన వాటినన్నిటికీ జవాబై ఉన్నాడు. మానవ సంబంధములు, కోరికలు, ఆజ్ఞలు, ఆచారములు మరియు నియమములు మానవత్వపు ఎదుగుదలకు రుజువులు కావచ్చును, కానీ క్రీస్తుకు రుజువులు కావు. ఈ విషయమై వారి జీవితములో సత్యమైనవైతే కొలసీ సంఘము ఏ విధమైన అబద్ధ బోధను లేక తప్పుడు సిద్ధాంతమునైనను ఏ విధమైన సమస్యలు లేకుండా ఎదుర్కొనగలదు. దీనిని బట్టి క్రీస్తు వారి జీవితములలో ఏ స్థానము కలిగియున్నాడు అన్నదే గ్రహించవలసి ఉన్నది. ఆ రీతిగా నున్నచో ప్రతి క్రైస్తవ జీవితము దేవుని ఉద్దేశమునకు రుజువుగా నున్నదని స్థాపించబడును. ప్రతి క్రైస్తవుని జీవితములో దేవుని ఉద్దేశము ఇది అని స్థాపించబడుటే క్రీస్తు వారి కార్యమని గ్రహించవలసి ఉన్నారు. ప్రభువునకు తగినట్టుగా వారి పిల్లలను నడిచిన వారుగా ఉన్నప్పుడు దేవుని ఉద్దేశము యొక్క పరిపూర్ణతకు కనపరచగలము.
ప్రాచీన పురుషుని వలన కలిగిన పాపము విషయమై మృతుడై క్రీస్తుని నూతన పురుషుని చేత నింపబడును. ఎప్పుడైతే క్రీస్తు క్రైస్తవునిగా హృదయమును నింపుకొనునో దినదిన జీవితంలో నూతనత్వముతో నొందినవాడుగా రుజువగును. అతని మాటల తీరు, ప్రవర్తన, తన జీవితములో ప్రతి విషయములోనూ మార్పు రుజువగును. ప్రభువు వారి సహోదరుడైన యాకోబు చెప్పినట్లు దేవుని వాక్యమును వినువారు మాత్రమే యుండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా ఆ వాక్య ప్రకారము నడువడి. యాకోబు 1:22. క్రైస్తవులు విమోచించబడుచున్నారు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకి విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కొలస్సీ 1:13-14. కొన్ని తర్జుమాలు విమోచింపబడురని చెప్పుచున్నది. మూల భాషలో తప్పించబడుట అని చెప్పుచున్నది. ఈ పదము గ్రీకులో రువోమై అని చెప్పబడును. అనగా ప్రమాదములో నున్న వారిని తప్పించుటకు లేక కాపాడబడుటకు భావము. ప్రమాదములో ఉన్న వ్యక్తి కాపాడబడుట, అక్షరార్థముగా మరణపాశములో ఉన్న వ్యక్తిని యేసు విడిపించను. పౌలు రోమాను సంఘమునకు పాపమునకు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవమని తెలుపును. రోమా 6:23. తన పాపమును బట్టి వ్యక్తి సంపాదించుకున్నది మరణమే. అదే పాపమునకు జీతమై మరణమునకు క్రయధనముగా చెల్లించుట ద్వారా దేవుడు పాపిని కాపాడెను. క్రైస్తవులు చీకటిలో నిలిచేవారుగాక మరణము నుండి తప్పించబడే జీవము గల ఆయన రాజ్యమును పొందువారై ఉన్నారు. క్రైస్తవులు క్షమీపించబడిన వారై దేవుని రాజ్యములో ఆయన సన్నిధిలో నిలుతురు. ఆ రాజ్యములో పాపమునకు చోటు లేదు, దాని శక్తి కానారదు. క్రైస్తవుడు పాప ప్రభావము నుండి, దాని నెర ప్రవర్తన నుండి, దాని అవమానము నుండి, పాపపు తీర్పు నుండి, పాపశిక్ష నుండి విముక్తుడు. క్రైస్తుని పాపము శిక్ష పాత్రునిగా చేయజాలదు. పౌలు చెప్పినట్లు ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియూ లేదు. రోమా 8:1. నమ్మకమైన క్రైస్తుని పాపము శిక్షించజాలదు. దమస్కు మార్గమున పౌలు యేసుతో ఇట్లనెను, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కలవబోబడుచున్న సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగా సాక్షిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదమును మోపి నిలువుము. నేను ఈ వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందుల విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యముగా పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పును. అపోస్తల కార్యములు 26:17-18. దేవుడు ఎఫెఫ్రాను కొలస్సీ పంపికి వారిని పంపి ఆయన వాక్యము ద్వారా చీకటిలో నుండి వెలుగునకు, అపవాది శక్తి నుండి దేవుని యొద్దకు తెచ్చెను. వారు సువార్త ఎరుగునందున పాప విముక్తులై పరిశుద్ధులై ఉన్నారు. ఈ సత్యము వారిని అనగా దేవుని పిల్లలు సంతోషభరితులగునని ఆదరణతో కూడిన ప్రోత్సాహము కలిగించెను. అయితే అబద్ధ బోధకులు వీరికి ఇదిగాక మరింత అవసరమై ఉన్నదని భిన్నబోధను చెయ్యుదురు. కొలసీ సంఘమునకు పౌలు పంపిన వర్తమానము క్రైస్తవులందరూ అవసరమై ఉన్నది. క్రైస్తవునికి స్వరము క్రీస్తులో దాగియున్నది. దేవుడు తన పిల్లలను కాపాడి ఆయన కుమారుని రాజ్యము కొరకు భద్రపరచును. ప్రతి క్రైస్తవుడు దీన్ని విశ్వసించి మరియు ఈ సత్యములను అంగీకరించి జీవించవలసి ఉన్నాడు. క్రీస్తు ఆధిపత్యం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కొలసీ పత్రిక 1:14. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు యేసునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కొలసీ 2:5. పౌలుపై చెప్పబడిన లేఖనమును ముగింపులో యేసుక్రీస్తు సర్వజనులకు రక్షకుడను రుడియే చేసును. అంతేగాక దానిలో 10 విషయములను క్రీస్తు ఆధిపత్యమును గురించి వివరించును.
ఈ భాగములోని ప్రధాన విషయములోను 10 సత్యములను లోకమంతటిలో క్రీస్తే ఆధిపత్యము గలవాడని తెలుపుచున్నది. ప్రతి విషయములో పౌలు రుడిపరచినని సత్యము అబద్ధ బోధకులు క్రీస్తుని గూర్చి చెప్పిన బోధ ప్రబోధముగా సూటిగా నుండి గుండెలలో గుబులు పుట్టించును. పౌలు చెప్పిన దాన్ని బట్టి ప్రభువైన యేసు ప్రతి విషయమునందు మరియు అన్ని విషయములను సరిపోయిన వాడు రుడియైను. రక్షణ విషయమై ఏ ఒక్కరికి ఇతరమైన అవసరత ఏదియూ లేదు. ఈ సత్యములన్నిటికీ క్రమబద్ధముగా సమయానుసారముగా చెప్పవాలని ఆశించుచున్నాను. క్రీస్తు ఈ లోకమంతటిలో ముందున్నవాడు. క్రీస్తు ముందుగా ఉన్నవాడు కనుక సృష్టి అంతటిలో ముందుటివాడాయను. కొలస్సీ 1:17, యోహాను 1:1-2 14 యేసుని గురించి తెలియజేయుచున్నది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. యోహాను సువార్త 1:1-2. ఆ వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటమే. యోహాను 1:14. పౌలు ఫిలిప్పీ సంఘమునకు రాయిచు, క్రీస్తు యేసునికి కలిగిన ఈ మనసును మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయనే ఆకారమందు మనుషుడిగా కనబడి మరణముగా పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపునివాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఫిలిప్పీ 2:5-8. యేసు సృష్టించిన బడిలో లోకమంతటిలో ముందుగా నున్నవాడు. ఆయన దేవుడై యుండి నిత్యత్వమందు దేవుడుగా నున్నవాడు. యేసు నేనే సత్యము చెప్పుచున్నాను, అబ్రహాము కంటే ముందున్నవాడును. యోహాను 8:58. ఆయన మాటలను బట్టి ఆయన అబ్రహామునకు ముందుటివాడినని రుడిపరుచుచున్నాను. దీనిని బట్టి నిబంధన నామమైన యెహోవా స్థానమునకు హక్కుదారుడని చెప్పుచున్నాను, అనగా నిత్యత్వమందున్నవాడును అని భావము. యేసు ప్రార్థించుచు తండ్రితో తన ఐక్యతను గురించి, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహింపరచుము. యోహాను 17:5. యేసు సృష్టి ముందు ఉన్నవాడు. అబ్రహాము పుట్టక మునిపే నున్నవాడుగాను నేను ముందున్నవాడిని మాత్రమే చెప్పి సరిపెట్టలేదు గాని నేను ఉన్నవాడునని చెప్పెను, అనగా ఆ నిత్యత్వం ముందున్నవాడును తనకు తానుగా నున్న తండ్రైన దేవుడు కలిగిన మహిమను తాను కలిగియున్నానని రుడిపరుచుచున్నాడు. యొర్దాను నది ఆవల యోహాను బాప్తిసమిచ్చుచు యేసు తన వైపు వచ్చుట చూచి ఇట్లనెను. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకును దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటవాడాయను. నేనెవరిని గురించి చెప్పితునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతినే గాని ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుట నేను నీళ్ళలో బాప్తిసమిచ్చుచు వచ్చితినని చెప్పును. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగువచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిల్చును. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగవచ్చి నిలుచుట చూచుతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పును. ఆయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితనను. యోహాను 1:29-34. యోహాను యేసువారి కంటే 6 మాసముల ముందు లోకరీతిగా జన్మించియున్నాడు. అయినను యేసు యోహాను కంటే అధికుడు. ఎందుకనగా ఆయన యోహాను కంటే ముందటివాడు. ఆయన నిత్యత్వం ముందున్న దేవుడై ఉన్నాడు. క్రీస్తు దేవునితో అనుబంధములో నున్నవాడు. క్రీస్తు దేవుడై ఉన్నాడు గనుక ముందుగా నున్న వాడయ్యున్నాడు. పౌలు చెప్పినట్లుగా క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి సర్వసృష్టికి ఆది సంభూతుడయ్యున్నాడు. కొలస్సీ 1:15.
ఆది సంభూతిని గూర్చి ఆ స్థానము స్వాభావికముగా ముందు స్థానములో గుర్తించు తగును. గ్రీకులో దీన్ని ప్రొటోటోకెస్ అనే భావము. ప్రొటోటోకెస్ అనే పదము జన్మక్రమమునకు లేదా జన్మించుటకు ఏ విధమైన సంబంధము లేనిది. ఈ పదము నుండే ప్రోటోకాల్ అనే ఆ పదం వచ్చిన్నది. అనగా అతడు మొదట వాడొకటకు అనేక కారణములు ఉన్నవి. 1 ఆ నిత్యత్వమందు దేవుడయున్నాడు. సృష్టి సృజించిన బడకమునిపే ఉన్నవాడు. ఈ లోకం వలె ఆయన సృష్టించబడినవాడు కాడు. సృష్టించబడిన మనుషుడు భూగ్రహంపై ఈ లోకములో జీవించువాడుగా నున్నట్లు ఆయన సృష్టించబడలేదు. ఆయన దైవత్వము మరియు నిత్యత్వమందు ఉండుటయున్నది. ఆయన ఆధిపత్యతై ఉన్నాడు. క్రీస్తు దేవుని స్వరూపమై ఉన్నాడు. క్రీస్తు దేవునితో కలిగి ఉన్న అనుబంధమును బట్టి ఆయన యందు ముందున్నవాడుగా నున్నాడు. పౌలు చెప్పియున్నట్లు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడయ్యున్నాడు. కొలసీ 1:15. మనుషుడు దేవుని స్వరూపమందు సృష్టించబడినట్లు యేసు సృష్టింపబడలేదు. తనకు తానే ఆ స్వరూపమై ఉన్నాడు. మనము స్వరూపములో సృష్టించబడిన వారము కాము. స్వరూపం అనే పదము నూతన నిబంధనలో మూల భాషలో ఎయికాన్ అనబడును. ఆ పదము నుండే మనము ఐకాన్ అనే పదము పొందియున్నాము. అనగా ఆ స్వరము వ్యక్తిపరచుట అని అర్థము. ఆయన కాని ఛాయాచిత్రము కాని ఆయన సరైన దేవుని స్వరూపని ఒక్కడై ఉన్నాడు. అదే స్థితి కలిగిన వాడని దీని హెబ్రీ 10:1 చెప్పుచున్నది. స్వరూపం అనే పదము నీడ అని పదమునకు విరుద్ధమైనది. దేని నీడ అయినా ఛాయాచిత్రమైన పోలినదై లేదు. ఒక విగ్రహము కూడా ఏదో ఒక దానిని పోలి నకలయ్యుండెను. అయితే అది సరైన స్వరూపం కానేరదు. అయితే యేసు అదృశ్య దేవుని స్వరూపి. యేసు నిజమైన వాడు కాడు గనుక నీడ అనే పదమునకు నకలు గాని లేదా యథార్థత కానీ కాదు. దీని పౌలు పాత నిబంధన పండగ దినమును గూర్చి మరియు విందులను గూర్చి మాట్లాడిన సందర్భంలో చెప్పును. ఇవనియు రాబో వాటియే ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తునందున్నది. కొలసీ 2:17. నీడనకు మరియు నిజమైన దానికిని మధ్య భేదమున్నది. యేసు నిజతత్వం యొక్క స్థితి అయ్యుండి దేవుని స్వరూపి ఉన్నాడు. హెబ్రీ పత్రిక గ్రంథకర్త ప్రారంభిస్తూ ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి హెబ్రీ 1:3 దీనినే కేజీవీలో ఆయన మహిమ యొక్క తేజస్సును ఆయన బయలుపరచుచు ప్రతిరూపమనియు చెప్పియుండెరు. అపొస్తలుడైన యోహాను ఎవడూ ఎప్పుడైనా దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. యోహాను 1:18. ఆయనే తండ్రిని ప్రకటించని పదము గ్రీకులో ఎక్స్జియోమై అనగా నూతన నిబంధన భావమై ఉన్నది. ఈ పదమును వివరణ దాని సారాంశమును బయలుపరిచినది. యేసు శరీరధారయ్యున్న స్థితిలో దేవుని ప్రకటించను, బయలుపరచను మరియు ఆయనను గూర్చించిన సారాంశము తెలియజేసను. నన్ను చూచినవాడు తండ్రిని చూచియుండెను. యోహాను 14:9. యేసే దేవుని స్వరూపమయ్యుండెను. క్రీస్తులో దేవుని సంపూర్ణత కలదు. క్రీస్తు ముందుగా నున్నవాడు గనుక ఆయన దేవుని సంపూర్ణతే కలిగి ఉన్నాడు. కొలసీ 1:19. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసించవలని తండ్రి అభిష్టమాయను మరియు దానినే మరింత దృఢపరచునని చెప్పును. యాలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరము క్రీస్తునందు నివసించుతున్నది మరియు ఆయన యందు మీరును సంపూర్ణులయ్యున్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్నాడు. కొలసీ 1:2-9-10. దేవుని లక్షణములనియు క్రీస్తులో నివసించుచున్నవి. ఆయన శరీర ప్రకారముగా కనిపించు దేవుడు. క్రీస్తువునిలో నివసించినప్పుడు దేవత్వం యొక్క పరిపూర్ణత మన యందు సహా నివసించును. క్రీస్తునందు దేవత్వం యొక్క సంపూర్ణత నివసించినప్పుడు క్రైస్తవునిగా మరే ఇతరమును అవసరత తలెత్తదు. ఆయన సమస్తమును సృజించినవాడు. క్రీస్తు సృష్టికర్త గనుక ఆయన అన్నిటికంటే ముందున్నవాడాయను. యాలయనగా ఆకాశముందున్నవి భూమియుందున్నవనియు దృశ్యమైనవిగాను అదృశ్యమైనవిగాను అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను
అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడెను. కొలస్సీ 1:16. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. యోహాను 1:3. క్రీస్తు సర్వలోకమును సృజించెను, అందులో సమస్తమున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త తన కుమారుని ద్వారా తనతో మాట్లాడుచు ఆయన సమస్తమునకు వారసునిగా నియమించును, ఆయన ద్వారా ప్రపంచము నిర్మించును. హెబ్రీ 1:1-2. యేసు నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని అధికారపూర్వకముగా మాట్లాడను. ఆయన ఆశయు ఏ వైపు నుండి కలిగినది కాదు. ఆయనే శక్తి అయ్యుండి సృష్టికి కలుగజేసెను. ఆయనే ముందుగా ఉన్నవాడు గనుక యజమానుడయ్యుండెను. కలిగినదంతయు ఆయనది. ఆయనే సమస్తమును కలుగజేసెను. ఆయనే అన్నిటినీ భద్రపరచెను. యేసు అన్నిటికంటే ముందున్నవాడయ్యుండి సమస్తమును కలుగచేయుటయే గాక దాన్ని భద్రపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కొలస్సీ 1:17. అది కలుగునుగాక అని ఆజ్ఞాపించగా సమస్తమును కలిగెను. దాన్ని స్థాపించి నిర్వహించుటకు నియమావళిని ఉద్దేశించెను. దాని మూలముగా సమస్తమును భద్రపరచునట్లుగా నడిపించెను. సమస్తమును కలగవలనని పలికిన మాటే సృష్టిని కలుగజేసెను. దానిని అనుకూలపరిచి శక్తియే అది కొనసాగుటకు నిలిచిండుటకు కారణమాయెను. ఆదికాండము 1:1, యోహాను 1:2, హెబ్రీ 1:2, 11:3. సమస్త సృష్టికి గమ్యం ఆయనే ఉన్నాడు. యేసు ముందుగా ఉన్నవాడు. ఎందుకనగా సృష్టించబడినవన్నయు ఆయన నిమిత్తము కలిగెను. కొలస్సీ 1:16. సృష్టించబడినవన్నయు ఆయన మహిమ కొరకై కలిగెను. సృష్టించిన స్థాపించున్న అందించెను. అందువలన మానవాళి దేవుని ప్రేమించుటయేగాక ఆయనకే మహిమా ఘనతలు అపాదించవలసి ఉన్నాడు. కొలస్సీ సంఘములోని సమస్య ఇదియే. అబద్ధ బోధకులు ఆయన శక్తిని మరియు ఆయన చేసిన సృష్టిని స్థితిని తృణీకరించువారుగా ఉన్నారు. ఆయన మంచితనమును ఆయన సర్వసమృద్ధిని ఆయన సృష్టిని సృష్టించినన్నదే అబద్ధ బోధకులు తృణీకరించుచున్నారు. ఆయన కలుగజేసిన సృష్టిలో మనుషునికి మధ్యస్థానమును ఇచ్చి దేవుని నుండి కలుగు సంతోషమును అనుభవించవలనన్న సత్యము వారికి తృణీకరించెదరు. అంతేగాక జీవన విధానము దేవుని నుండి నెరకొర్చును. ఆయన దయకలిగిన సంపూర్ణమును ఏర్పాటును సహావారు తప్పక తృణీకరించెదరు. క్రీస్తుని గూర్చి మరి విశేషమైన వివరణ. యేసుక్రీస్తుని గూర్చి ముందుగా చూడబోవు క్రొత్త నిబంధనలోని 3 వివరణలు అన్నిటిలో గొప్పవైనగా చూడదగును. వాటిని కలిపినిచో ఒక విశేషమైన వివరణ వచ్చును. అదేమనగా క్రైస్తవులు ప్రతి అవసత నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తుపై సంపూర్ణముగా ఆధారపడవలసి ఉండెను. సంపూర్ణముగా లోబడియను వివరణతో చాలామంది ఏకీభవించరు. అంతేగాక తమకు తామే స్వయం సమృద్ధి కలిగిన వారమని తలంచుదురు. వ్యక్తిగత సమృద్ధి కలిగియుండు అనుభవమును పౌలు అబద్ధమని బయలుపరచబడి ఉన్నది. యేసు దేవుని సర్వసమృద్ధి ఉన్నాడు. దేవుని సర్వసమృద్ధి అయి యేసుక్రీస్తునందున్న ఎడల మరి ఎవనికి యందు అట్టి సమృద్ధి ఉండనారదు. అందుచేత క్రైస్తవుడు తన రక్షకుని విషయమై తన మీద కాని మరి ఇతరుల మీద కాని ఆధారపడుట అన్నది విరితనమై ఉన్నది. రక్షణ విషయమై క్రీస్తు యేసునందున్న మాత్రమే క్రైస్తవుడు ఆధారపడవలసి ఉన్నాడు. క్రియల చేత మనుషునిచే కల్పించబడిన నియమములు, పద్ధతులు, సిద్ధాంతములు, జ్ఞానము లేక మర్మయుక్తమైన జ్ఞానము మనుషుని జవాబు కాజాలవు. క్రైస్తవునికి పరిశుద్ధత, అగస్టీన్ ఇంకెవరు సహాయం అవసరత లేదు. క్రీస్తే సమస్తమునకు పరిష్కారమై ఉన్నాడు. కొలస్సీ 1:5 క్రీస్తుని గురించి ఇవ్వబడిన వివరణములు మహిమకరమై ఉన్నవి. దేవుడు నరరూపి అయ్యును. ఆయన అవతారమెత్తిన దేవుడు. ఆయన మానవ శరీర మాంసములో ఎముకలు కలిగినవాడు దేవుడుగా వచ్చును. మనము సహజత్వమును అద్దములో చూసినట్లు ఆయన రూపురేఖలను చూడనగును. ఆయన సముద్ర తీరమును నడిచినప్పుడు ఆయన పాదముద్రలు ఇసుకపై కనబడను. దినము ముగింపబోవు సరికి ఆయన సహశరీరితగా అలసినవాడాయను. ఆయన అలసి నిద్రించెను.
ఆహారం తినని సమయంలో ఆకలగొనును. ఇతరుల చేతులతో సిలువేయబడి మరణించెను. ఆయన ఆరిమతయపు యోసేపు క్రొత్త సమాధిలో సమాధి చేయబడును. ఆయన మరణమును జయించి లేచినవాడై జీవించుచున్నాడు. తండ్రైన దేవుని కుడిపార్శ్వమున తన సింహాసనమునందు ఆసీనుడయ్యున్నాడు. ఆది అయినను అంతమైనను లేని నిత్యుడగు దేవుని గూర్చి పౌలు రాసియుండెను. ఈ లోకములో ఆయన యేసును నామధేయుడిగా పిలువబడెను. ఆయనే నిజము శరీరమునకు ధారించెను, మనుషుల మధ్య నివసించెను, నిజముగా మృతి చెందెను. ఆయన నిజము శరీరముతో సమాధి నుండి లేచెను. పునరుత్థానము తర్వాత ఆయన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన శరీరమును బట్టి బల్లెప్పుపోటును, చేతులతో మేకులు రంధ్రములను చూడగలిగిరి. ఆయన ఎంతమాత్రము ఊహాజనితమైన కట్టుకథగా కూర్చబడినవాడు కాదు. ఆయన మోసకరమైన భూతము కాదు. ఆయన జీవించియున్నాడు మరియు జీవించుచున్నాడు. ఆయన సస్య సంబంధుడై ఉన్నాడు. ఆయన సజీవుడు. ఆయన విమోచకుడు, రక్షకుడు. యేసు పాపము విషయమే గాని మనుషుని విషయమైన అవసతను గూర్చిన జ్ఞానరక్షణ విషయమై ముందుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వ్యక్తిత్వములో దేవుడు పాపక్షమాపణను సిద్ధపరిచియున్నాడు. అనగా పాపక్షమాపణ అనునది యేసునందు తప్ప ఏ వ్యక్తిలో దొరకనది. యేసు మాత్రమే మనుషునికి పాపక్షమాపణ ఇవ్వగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన యందే విమోచనమును మరియు పాపక్షమాపణ కలిగియున్నది. కొలసి 1:14. మరి యవన వలన రక్షణ కలగదు. ఆకాశము క్రింద మనుషులకు ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. అపోస్తల కార్యములు 4:2. పాపపు విషయములో మనుషుడు నేరస్తుడుగా కాగా యేసు విమోచకుడు, రక్షకుడు మరి క్షమించువాడునై ఉన్నాడు. మానవ రక్షణ విషయములో క్రీస్తు ముందుగా నిర్ణయించబడినవాడు. దేవుని యందు సింహాసనమును ఎదుట నిర్దోషిగా నిలబడగలిగినవాడు ఎందున యేసు నుండి మాత్రమే రక్షణ పొందుటకు ఆస్కారమాయెను. కొలసీ సంఘములో ఉపదేశించిన అబద్ధ బోధకులను ఇతి వ్యతిరేకమైనదే యుండెను. మనుషునికి నూతనమైన జ్ఞానమును మర్మముయుక్తమైన జ్ఞానమును గాని తన రక్షణ విషయమై అవస్థలేనే లేదు. రక్షణ మరి యవనయందును రక్షించలేదు. క్రీస్తునందు మాత్రమే రక్షణ లభించును. ఆయన శరీరమునకు శిరస్సయ్యున్నాడు. సంఘముతోనే యేసు తన అనుబంధమును విషయమై ముందుగా నిర్ణయించబడివాడు. ఆయన సంఘమును శరీరమునకు శిరస్సయ్యున్నాడు. ఆయన ఆదియుండి అన్నిటిలో ఆయన సర్వాధికారియున్నాడు. కొలసీ 1:8. మూల భాషలో ఆది అనే పదము క్రియారూపముగా ఆర్కే అని చెప్పబడును. ఆ క్రియకు భావము అని సృష్టించుకున్న దానికి మొదటి పాలకుడై ఉన్నవాడనియు దానిని పాలించువాడనియు భావము. సంఘము రక్షించబడి వారి యొక్క శరీరము. యేసు రక్షించిన ప్రజలు సమకూర్పు. ఆయన సంఘమునకు పాలకుడు గనుక రక్షించబడిన వారు క్షేమముగా నుందురు. అది ఆయన సంఘము. ఎందుకనగా దాని కారకుడు ఆయనే, దానిని నిర్మాణము చేసినవాడు మరియు దానిని పాలించినవాడు ఆయనే. యేసు మృతులలో ప్రథమ ఫలమైనవాడు. యేసు ముందుగా నున్నవాడు. ఎందుకనగా మృతులైన వారిలో ఆయన ముందు లేచివనువాడు. అందుచేత అన్నిటిలో ఆధిక్యత కలిగి ఉన్నాడు. కొలసీ 1:18. ఆయన సమాధి నుండి లేచినవాడుగాను సంగమునకు శిరస్సయ్యున్నాడు. ఆయన ఆది అయినవాడు మరణమును జయించినందున ప్రథమ ఫలమనయ్యున్నాడు. పౌలు రోమీలకు చెప్పినట్లుగా దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానాలు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును మీ విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పుట్టి పునరుత్థానుడైన పరిశుద్ధాయమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడును. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వం పొందుతిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. రోమా 1:3-4.
యేసు శక్తి ప్రకటింపబడను, రూపించబడను, మరియు మరణము నుండి పునరుత్థానమునందును నిరూపించబడిన ఆ శక్తిని బట్టి సమస్త విషయములలో ఆయన అధికుడయ్యుండి, అందువలన ఆయన సర్వపరిపూర్ణత క్రీస్తునందు నివసించుటకు తండ్రికి అభిష్టమాయను. కొలసీ 1:19. క్రీస్తు పునరుత్థానము తదుపరి పరలోకమందును భూమి మీదకును నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ప్రభువు చెప్పెను. మత్తయి 28:18. క్రీస్తు పునరుత్థానమునందు చెప్పిన ఈ క్రింది విషయములను గమనించము. నా అంతటి నేను ఏమయూ చేయలేననియు నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును, గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. యోహాను సువార్త 5:30. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకొనుటకే పరలోకం నుండి దిగివచ్చి తిని. యోహాను 68:38. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపవానికి తీర్పు తీర్చేవాడు అక్కడ కలడు. నేను చెప్పిన మాటనయందే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతటి నేనేమీ మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏం మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పును ప్రకారం చెప్పుచున్నానను. యోహాను 12:48-50. పై చెప్పబడిన లేఖనమును బట్టి ఆయన తండ్రి అధికారమునకు లోబడినవాడుగా చూడనగును. తండ్రి చిత్తము లేకుండా ఆయన ఏదీ చేసి ఉండలేదు. భూలోకములో ఆయన జీవించిన కాలములో ఆయన చేసిన ప్రతి పని తండ్రి ఆజ్ఞ వలన చేసి ఉన్నాడు. యోహాను 7:16, 8:26, 14:24, 15:10. ఆయన పునరుత్థానుడై తరువాత హెబ్రీలకు రాస్తూ తెలియజేసినది, సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు వస్తే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములో ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల యజ్ఞ కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతిపెద్ద పరిశుద్ధ స్థలములో ప్రవేశించి మార్గములో బయలుపరచబడలేదనియు పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నది. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానార్థము బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధనకు సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. హెబ్రీ 9:7-9. అందుచేత సమాధి గెలిచిన వారు తదుపరి యేసు ఇట్లను, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. దమస్క మార్గమున పౌలు సాక్ష్యము, పౌలు స్పందన. పౌలు కొలసీలకు పత్రిక రాయుటకు దాదాపు 30 సంవత్సరాలకు ముందు క్రీస్తు మరణము, సమాధి మరియు పునరుత్థానము జరిగిండను. ప్రారంభములో పౌలు యేసుక్రీస్తు వారికి విరోధి. అతనికి నమ్మకమును బట్టి యేసు దైవదోషణ చేయుచు మోసగానిగా దేవుని యూదామతమునకు అవమానం కలుగునట్లుగా ప్రవర్తించువాడునని తలంచెను. పౌలు మార్పు చెందక ముందు యేసును నేరస్తునిగా సిలువకు కొట్టబడేటవాడుకు తగినవాడుగా తలంచెను. సంవత్సరములు గతించిన తదుపరి తన ఉద్దేశములో మార్పు చోటు చేసుకొనెను. యేసు అదృశ్య దేవుని స్వరూపి అనియు సర్వసృష్టిలో ఆది సంభూతుడనియు ఒప్పుకొనెను. హిబ్రూ పదములో యేసు అదోనై అని చెప్పబడెను, అనగా ఆయన దేవుడు. ప్రతి మోకాలు ఆయన వంగును. రోమా 14:11, ఫిలిప్పీ 2:10. పౌలు యెరూషలేములో జనసమూహములతో మాట్లాడినప్పుడు తనలో కలిగిన విశేషమైన మార్పును గూర్చి తెలియజేసెను. నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యకాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద నుండి పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట్టు వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నీవు హింసించుచున్న నజరేయుడగు యేసునని నాతో చెప్పెను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వారు స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలని అడగగా, ప్రభువా నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు చేయుటకు నియమించబడినవనియు నీకు చెప్పబడినవనియు నాతో అనెను.
అపోస్తల కార్యములు 22:6-16 పౌలు ఎంతగా భయపడి ఆందోళన చెందునో దీనిపై బట్టి ఊహించుము. వెనువెంటనే దైవదూషణ చేయువాడని ఎవరిపై నేరస్థాపన చేసెనో ఆయనే ఈయనని గ్రహించెను. తానెవరిని ప్రేమించి గౌరవించిన చట్టపరిధిలో దేవదూషణ మరణ శిక్షణార్థమైన తలంచిందని కాపాడుగోరెను. పౌలు నేల మీద పడినవాడై తన స్థితిని గుర్తెరిగివాడాయను. యేసును చంపగోరిన అతను దమస్కునకు వెళ్ళి కనిపెట్టమని దేవుడు మాట్లాడాను. దేవుడు అననీయ అనే మనుషుని పంపగా క్రీస్తును గూర్చి వార్త పౌలు ఎరిగినవాడాయను. అతడు లేచి బాప్తిసమొందును. అతడు పాపక్షమాపణ పొందినవాడాయను. అపోస్తల కార్యములు 9:1-19, 26:1-23. పౌలు తన పిలుపును నెరవేరును. యేసు పౌలును దమస్కు మార్గమును దర్శించెను. ఆ యేసును గూర్చి కొలసీయులకు అతడే ప్రకటించెను. వారికి అవసరమైనవాడు ఆయనే. ఏ క్రైస్తవునైనను అన్నిటిలో అన్నీ అయినవాడు. శరీరమందు దేవుడు నున్న యేసే దేవుడయ్యుండి అవతారమెత్తినవాడయ్యుండి ఆయనే సృష్టి అంతటిలో ఆది సంభూతుడు. ఆయనే అన్నిటికీ తుదకాలమునకు సహా ముందుగా నున్నవాడు. ఆయనే దేవత్వమును బట్టి ఆయనే ప్రథమ ప్రస్థానము కలిగినవాడుగా నున్నాడు. ఆయన మొదటివాడును, ఆయన సమస్తమును సృష్టించినవాడును, తనకు తానే సృష్టింప మూలనమైన వాడుగా ఉండి సృష్టి యావత్తు ఆయనకు చెందినది. యావత్తు సృష్టికి ఆయన మూలమై ఉన్నది. సృష్టి ఉనికికి కారకుడు ఆయనే. అవన్నీయు జీవము కలిగి ఉండుటకు ఆయనే కారణము. సృష్టి యావత్తు ఆదాము తిరుగుబాటు వలన మరణించినందువలన యేసు వచ్చి నూతన జన్మనిచ్చి నూతన జీవము కలిగించి నూతన సృష్టికి కారకుడాయను. ఆయన మరణము, సమాధి మరియు పునరుత్థానం వలన తిరుగుబాటు చేసును, మానవుని పాపము క్షమించును. ఆయన ఆరోహణుడై సింహాసనుడాయను. క్రైస్తవునికి సహకారిగాను ఆదరణకర్తగాను ముద్రించిన పరిశుద్ధాత్మను సలహాదారునిగా ఇచ్చెను. పరిశుద్ధాత్మని ద్వారా క్రైస్తవ విశ్వాసులో యేసు జీవించువాడాయను. ఇదే భూలోకములో ప్రధానమైన ఉద్దేశముగా ఉండెను. సొలొమోను మాటల్లో తేలిన ఫలితార్థమేమనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదియే విధి. ప్రసంగి 12:13. గౌరవించుట అనగా మొదటగా నున్నవాని గుర్తించుట యేసుక్రీస్తు మూలమయ్యుండెను. సృష్టి యావత్తు ఆయన చుట్టూ తిరుగులాడుచున్నాడు. దీనినే పౌలు ఆయన మూలముగా, ఆయన ద్వారాన, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవని రోమా 11:36 చెప్పును. మరియు ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలిగి చేయుటకు, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకు శక్తిమంతుడైన రుడిపరచను. అపోస్తల కార్యములు 20:32.